వరంగల్లో 2 రోజులుగా ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షాలు కాస్త తగ్గుముఖం పట్టాయి. జనం ఇప్పుడిప్పుడే ఇళ్ల నుంచి బయటకు వస్తున్నారు. నిన్న గోపాలపురం రోడ్లో పోటెత్తిన వరదతో జవహర్ నగర్ కాలనీ ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఇక దీనిపై మరింత సమాచారాన్ని కృష్ణమోహన్ అందిస్తారు. 4 గంటల తర్వాత వరంగల్లోని చాలా కాలనీలు ఇప్పుడిప్పుడే తేరుకుంటున్నాయి. రాత్రి నుంచి వర్షం లేకపోవడం, వరద ఉధృతి తగ్గడంతో కూడా జనాలు తమ నిత్య రోజువారీ పనుల కోసం కూడా బయటకు వస్తున్నారు. ఇప్పుడు మనం గోపాలపూర్కు వెళ్లే ప్రధాన రహదారి నిన్న ఈ ప్రాంతంలోకి వచ్చే పరిస్థితి లేదు. దాదాపు 9 ఫీట్ల లోపటి వరకు కూడా నీళ్లు ఇక్కడ ప్రవహించాయి. ఇళ్లలోనే చాలా మంది చిక్కున్నారు. కొంతమంది సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ఇక్కడ ఉన్న రోడ్డు మొత్తం కూడా కొట్టుకుపోయింది నిన్నటి వర్షానికి. అదేవిధంగా వాహనాలకు సంబంధించి కూడా చాలా మంది బైక్స్ కావచ్చు, కార్లు కావచ్చు, ఇవన్నీ కూడా నీటిలోనే కొట్టుకుపోయిన పరిస్థితి. చాలా వరకు కూడా నిన్నంతా విద్యుత్ లేదు. తర్వాత చుట్టూ నీళ్లు, బయటకు వస్తే ఎలాంటి పరిస్థితి ఉంటుందో తెలియని దాంట్లోనే గడిపారు. ఇక్కడ ఉన్నటువంటి కొంతమంది స్థానికులు కూడా మన దగ్గర ఉన్నారు. చెప్పండి, అంటే నిన్న అసలు వర్షం వచ్చినప్పుడు నిన్న వరద ఎలా ఉండేది, ఎక్కడి వరకు వచ్చింది? మార్నింగ్ 5:30 నుంచి స్టార్ట్ అయ్యి 6 o'clock వరకు మా గల్లీనే ఫస్ట్ ఆఫ్ ఆల్ మా ఇంట్లోకే ఎంట్రీ అయినాయి. వాటర్ ఎంట్రీ అయ్యి 7 వరకు కొత్త నడుము దాకా వచ్చేసినాయి వాటరు. ఇక బయటికి వెళ్తామన్న అవకాశం లేదు. ఎవరైనా వచ్చి చేదోడు వాదోడు హెల్పింగ్ చేసే నేచర్ వాళ్ళు కూడా లేరు. ఇటు కాలనీ వాసులకు వచ్చి ఇంతమంది ఉన్నారు. ఇంతమంది ఎమ్మెల్యేలు, వీళ్ళు పెద్ద మనుషులు, వీళ్ళు ఎవరింత హెల్పింగ్ చేసిందే లేదు మా జవహర్ కాలనీకి. పాపం బయట నుంచి 3 o'clock వరకు ముస్లిమ్స్ వాళ్ళు వచ్చి ఒక 15 members వాళ్ళే వచ్చి మాకు బనానాస్, వాటరు, బ్రెడ్ ఇవన్నీ సప్లై చేసిర్రు. వాళ్లకు మా తరఫున మా ధన్యవాదాలు. మిగతా వాళ్ళు ఎవరు హెల్పింగ్ చేయలేదు. 4 o'clock వరకు మేమే నీళ్ళలో నడుముల వరకు నీళ్లున్నాయి. బంగ్లా ఎక్కి బంగ్లా మించి వేరే ఇంటికి షిఫ్ట్ అయినాం. షిఫ్ట్ అయితే ఆ బంగ్లా వాళ్ళు హెల్పింగ్ చేసిరు కొంచెం. కానీ మాకు ఎటువంటి వాళ్ళు ఇంత సహాయం చేసింది లేదు. ఇటు వచ్చి వంగి చూసింది లేదు. వానలు దడుచుకుంటా బంగ్లా మీదనే ఉన్నాం అందరం. రాత్రి ఎలా ఉంది పరిస్థితి? రాత్రి కూడా ఘోరంగా ఉంది. అసలు రాత్రి కూడా అలలు వాటర్ ఎక్కువనే అయినాయి. వాటర్ గింత కూడా చెల్లడం లేదు. తెల్లారు గట్ల కొంచెం తక్కువైనాయి. ఇప్పుడు ఎవరి ఇళ్ళకి వాళ్ళు పోయి ఏం చేసినా మొత్తం ఎక్కడక్కడ రోడ్లు గన్లు పడ్డాయి. నడిచే పరిస్థితే లేదు ఇక్కడ. నిన్న ఉదయం 5:30 నుండి చిన్నగా కాలువలాగా సాగి అది పెద్ద ప్రవాహం అయింది. మేము కూడా ఊహించలేదు. పైన స్లాబ్ మీద ఉండడమే జరిగింది. అందరిది అదే పరిస్థితి. ఇవాళ ఉదయం వచ్చారండి కమిషనర్ గారు, ఇవాళ ఉదయం వచ్చారు. వాళ్ళు కూడా రాలేని పరిస్థితి అండి. బ్రిడ్జి పై నుండి నీళ్లు వెళ్తున్నాయి కాబట్టి ఎవరు రాలేని. మేమే తాళ్ల సహాయంతో ఇక్కడ మాకు కాలనీ వాసులే వాళ్ళు వాలంటీర్స్గా వర్క్ చేశారు. కాలనీ పెద్ద మనుషులుండి వాళ్ళు అందరు కమిటీ హాల్లో అది కొత్తగా ఫ్లోర్ వేసుకున్న స్లాబ్ వేసుకున్నాం కాబట్టి దానిపైన కొంతమంది ఉన్నారు. ఎవరు పక్కన వాళ్ళు పై స్లాబ్ ఉన్న వాళ్ళు 2-3 ఫ్యామిలీస్కి షెల్టర్ ఇవ్వగలిగినాం. నిన్ననే ఆల్మోస్ట్ బియ్యం, తడిచిన బియ్యం అన్ని ఆ ఫ్లోటింగ్లోనే పడేసామండి. పోయాయి. ఇంట్లో అంతా వాటరే నిలిచాయి. ఇప్పుడిప్పుడే కొంచెం కోలుకుంటున్నామండి. ఇల్లు క్లీన్ చేసుకుంటున్నాము. ఈ కారు రావడం వల్ల ఇంకా ఫ్లోటింగ్ ఎక్కువైపోయింది. ఇది ఆపేసింది, వాటర్నంతా ఆపేసి ఇంటిలోకి చాలా నీరు వచ్చేసింది. ఇంట్లో వస్తువులన్నీ ఏవి అసలు మళ్ళీ కొత్త జీవనం స్టార్ట్ చేయాలండి. ఇప్పుడిప్పుడే మా కాలనీ డెవలప్ అవుతుంది. మంచి రోడ్ వచ్చింది అని అనుకునే సమయంలో ఇప్పుడు మళ్ళీ అసలు రోడ్ అంతా అస్తవ్యస్తంగా, చెన్నైలో టీవీలో చూడడమే కానీ ఇక్కడ అసలు ఇంత ఘోరంగా అవుతుందని ఇప్పుడు కల్లారు ఇప్పుడే చూడడం అండి. ఒక్కరికని కాదు, అసలు ఇంకా లోతట్టు ప్రాంతాలైతే వాళ్ళు అసలు ఇప్పుడిప్పుడే డెవలప్ అవుతున్నారండి. చాలా మంది ఆవేదన చెందుతున్నారు. తమ కాలనీలో ఉన్నటువంటి ఇళ్ళని కూడా కూలిపోయాయి. తాము తినాల్సిన తిండి వస్తువులు కావచ్చు అన్ని కూడా బియ్యంతో సహా అన్ని నీళ్లలో నానిపోయాయి. టోల్ ఫ్రీ నెంబర్ పెట్టినా ఎవరు కూడా అధికారులు స్పందించలేదు. ఎవరు తమ దగ్గరికి రాలేదు. రాత్రి అంతా బిక్కుబిక్కుమంటున్నాం. బయటికి వస్తే ఏ పాములు కరుస్తాయో, తేళ్లు ఉన్నాయో తెలియదు. కరెంటు లేదు. అసలు కమ్యూనికేషన్ వ్యవస్థ లేదు. కనీసం చిన్న పిల్లలు ఉన్నారు. పాలు కానీ నీళ్లు కానీ ఏవి కూడా దొరకలేదని జవహర్ నగర్ వాసులు కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వీళ్ళకి కావలసినటువంటి తిండి కానీ ఆహారం కానీ ఏవీ లేవు. ఇప్పుడిప్పుడే తాము ఇల్లు కట్టుకొని ఇక్కడ కొంత బాగుపడే సమయంలో వర్షం తమను చాలా ఇబ్బందులకు గురి చేసిందంటూ కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జవహర్లాల్ నెహ్రూ కాలనీ నుంచి కెమెరామెన్ కాంతికుమార్తో కృష్ణమోహన్, V6 న్యూస్, వరంగల్.